मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। कबड्डी 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 అంటే దగ్గరకు వచ్చావని కొంచెం 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 कबड्डी 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 సూపర్ 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 లైన్ టచ్ చేయి హాని అవుట్ మనం గెలిచాం నేను లైన్ ని టచ్ చేశాను మనం గెలిచాం అరే గారిదా ముందున్న లైన్ ని టచ్ చేయాలి నేను నా ముందున్న లైన్ నే కదా టచ్ చేశాను నా మిడిల్ లైన్ ని టచ్ చేసి ఉండాల్సింది అయితే మీరు మిడిల్ లైన్ ని మాత్రమే కదా డ్రా చేసి ఉండాలి ఇన్ని లైన్స్ వేసి ఎందుకని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు పిల్లలు రేపు మనం బాబాయ్ ఇంటికి వెళ్ళబోతున్నాం వావ్ చాలా బాగుంటుంది కదా అది కాకుండా నేను రేపు బంటిని కలుస్తాను ఎవరు బంటి తను నా బాబాయ్ వల్ల అబ్బాయి మనం రేపు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం కదా మీ బాబాయ్ ఇంటికి కాదు నేను చెప్పింది మా బాబాయ్ ఇంటికి వెళ్తున్నామని మీరందరూ నైటే ప్యాక్ చేసుకోండి సరేనా సరే మేడం ఇప్పుడే మేము సన్నీ టీంని ఓడించి వస్తాం భలే పట్టావు జోర్దార్ అంతే పట్టుకో సనీని వదలకు గట్టిగా పట్టుకో నువ్వు ఇప్పుడు ఏం చేసావు నేను లైన్ నెట్ తుడిపేశాను అప్పుడే సన్నీ దాన్ని టచ్ చేయలేడు ఇలాంటి చేతగాని వాళ్లతో ఆడడం చాలా కష్టం ఇక చాలు ఆట ఆపేద్దాం మేము ఇప్పుడు బయటికి వెళ్ళాలి తర్వాత కలుద్దాం మేడం లోపల తుపాకీ శబ్దం వినపడుతోంది ఇది మా బాబాయ్ డోర్ బెల్ శబ్దం ఆయన మేజర్ కదా అందుకని అలా ఉంది వెల్కమ్ మేడం వెల్కమ్ వీళ్ళేనా మీ పెట్స్ చాలా అందంగా ఉన్నారు మేడం రోకీ తను రోకీ మా అబ్బాయి హాయ్ ఎలాగున్నావు మీరంతా కలిసి ఉండండి రాకీ నీకు జాగింగ్ టైం అయింది వీళ్లను నీ వెంట తీసుకువెళ్ళు ఊరిని చూస్తారు సార్ భారత్ నా మాతృదేశం నా మాతృదేశం మీద ఒట్టి చెబుతున్నా వీళ్లను ఊరు తిరిగి చూపించడానికి తీసుకొచ్చా సరైన టైంకి తిరిగి వచ్చేయాలి ఓకే చూడండి బాబాయ్ రిటైర్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది బాగుందా ఇప్పుడు జీతం మాత్రమే లేదు అంతే కానీ మేజర్ పని మాత్రం అలాగే ఉంది రాకీ మనం ఎక్కడికి వెళ్ళి జాగింగ్ చేయబోతున్నాం మనం ఎందుకు పార్కుకి వెళ్ళాలి భారత్ నా మాతృదేశం ఇక్కడే పరిగెత్తుదాం ఈ ఊరంతా తిరిగి పరిగెత్తొచ్చేద్దాం అవును 20 కిలోమీటర్లే కదా సార్ మేము 1 కిలోమీటర్ కూడా పరిగెత్తలేము 20 కిలోమీటర్లు మేము ఎలా పరిగెత్తగలం సార్ ఆర్డర్ చేశారుగా ఖచ్చితంగా పరిగెత్తి తీరాలి లేదంటే 2000 గుంజీలు తీయమంటారు అయితే పరిగెత్తొచ్చు నేను జోర్దార్ వీప్ మీద కూర్చుంటాను సరే కదా చూడు నువ్వు 20 కిలోమీటర్లు పరిగెత్తాలి లేదంటే సార్తో చెప్పి రాత్రంతా నిన్ను ఎగిరించేలా చేస్తా ఇంకా ఇల్లు ఎంత దూరం ఉంది 5 కిలోమీటర్ల దూరం ఉంది మనం 15 కిలోమీటర్లు పరిగెత్తాం లేదు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మనం పరిగెత్తి 10 కిలోమీటర్లు తిరిగి రావాలి నేను తోక మీద కూర్చున్నాను మీరు మాత్రం పరిగెట్టుకొచ్చేయండి రండి ఇప్పుడు చాలా బాగుంది ఇలాగే వెళ్ళాలి హే ఇది నా మాతృభూమి ఈ తర్వాతే నువ్వు పరిగెత్తాలి లేదంటే అంత పొడవైన కారునే తోసుకెళ్ళావు ఇదంతా అన్నయ్య 2 కొబ్బరి బండాలు ఇవ్వండి
ఏంటిది మనం చాలా దగ్గరకు వచ్చేసాం అంతేనా మరి? పని ఇంకా పూర్తి కాలేదు. మనం ఈ గోడ దాటి తీరాలి. అందరూ గోడ దాటి రండి. మా వల్ల కాదు, మా అస్సలు కుదరదు. సార్తో నేను చెప్పేస్తాను. ఆ తర్వాత 2000 గుంజీలు తీయాలి. సార్ నన్ను కూడా వాడలాగే తన్నండి. నా వల్ల కాలేదు. ఇంకా 5 కిలోమీటర్లే ఉంది. చూసుకుంటూ రండి, జాగ్రత్తగా రండి. నాకని 2గా కనిపిస్తున్నాయి. ఇంటి దాకా మేము పరిగెత్తలేము. ఇంటిని ఎక్కడికి తీసుకురండి ప్లీజ్. ఓయ్, ఏంటి ఇంత బలహీనంగా ఉన్నారు? భారతదేశం నా మాతృభూమి. మమ్మల్ని కాసేపు మీ అమ్మగారి ఒళ్ళో పడుకోనివ్వండి సార్. రండి రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. రండి. ఇంకేం తింటారు? బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే స్ప్రౌట్సే తింటారు. ఆ తర్వాత నైట్ ఏమో సలాడ్స్ తింటారు. ఇలాంటి ఆకులన్నీ జంతువులేగా తింటాయి. ఈ ఆహారాన్ని తినే నేను ఇంతవరకు చాలా హ్యాపీగా ఉన్నాను. అదే స్టామినా మా దగ్గర కూడా ఉంది. మీకన్నా మా దగ్గర ఎక్కువగానే ఉంది. అలాగైతే రేపు ఉదయాన్నే ఇంటి వెనక బలం తేల్చుకుందాం. నేను గెలిచానంటే నేను చెప్పినట్టు మీరు తినాలి. మీరు గెలిచారంటే బ్రౌనీ, డోనట్స్, కేక్స్ అన్ని దొరుకుతాయి. ఓకేనా? రేపు 5 గంటలకు ఇంటి వెనకాలే కలుసుకుందాం. సరేనా? 5ంటికి వద్దు, లేదంటే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా స్ప్రౌట్సే ఇస్తారు. నువ్వు బ్రేక్ఫాస్ట్ లో ఒక కేకు, ఒక డోనట్ తింటాము. మార్నింగ్ త్వరగా లేగుద్దాం ప్లీజ్. హోయ్ సార్, ఉదయం 5 గంటలకు చెబుతున్నారు. ఇదంతా ఏమిటి సార్? కాంపిటీషన్ ఏరియా. ముందు ఇక్కడి నుంచి పడుకొని పాక్కుంటూ వెళ్ళి ఆ తర్వాత దానిపైన కాలి అటువైపు దిగాలి. ఆ తర్వాత ఆ రోప్ ని పట్టుకొని నీటిని దాటుకుంటూ వెళ్ళి ఆ ఫ్లాగ్ ని తీసుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. బాబాయ్, ఈ ఏజ్ లో మీరు ఇవన్నీ చేయగలరా బాబాయ్? లైఫ్ లాంగ్ చేశారు. ఏజ్ ఒక సమస్య ఏంటి? ఆర్మీలో ఉన్న వాళ్ళకి వయసు అంటూ సమస్య కాదు. అక్కడ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటాము. ఏయ్, మీరందరూ సిద్ధం కండి. నాకు స్కౌట్స్ అండ్ సాలిడ్ అంటే చాలా ఇష్టం. అయినా సరే నేను ఈ పోటీలో కలగ చేసుకోను. అర్థమైందా? అయితే సరే, మిగతా వాళ్ళు రండి. స్టార్ట్. కాపాడండి సార్, కాపాడండి. ఏయ్, ఇది నా మాతృభూమి, అందువల్ల జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. తమ్ముడు, అంతా తలకిందులుగా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. నువ్వే తలకిందులుగా చూస్తున్నావు. అర్థమవుతుందా? నీకు అసలు కేక్ ఏమీ దొరకదు. కమాన్ బన్నీ, కమాన్. నేను గెలిచాను. శభాష్ బాబాయ్, ఇంతకు ముందులాగే మీరు ఇప్పుడు కూడా ఫిట్ గా ఉన్నారు. అవును, కానీ నీ పెట్స్ మాత్రం ఫిట్ గా లేవు. కానీ మాకు ట్రైనింగ్ ఇవ్వలేదు కదా.
నేను వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాను. 1 నెల పాటు వీళ్ళందరినీ నా దగ్గరే వదిలిపెట్టు. ఫిట్ గా మారుస్తాను. ఇక నుంచి 1 నెల రోజుల పాటు మీరు నా దగ్గరే ఉండబోతున్నారు. నాతోనే మీరు ఆడబోతున్నారు.